నమస్తే ఏపీ 30 న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గురుగ్రామ్ భూమి కేసులో ప్రియాంక గాంధీతో కలిసి రాబర్ట్ వాద్రా మూడో రోజు ఈడీ ముందు హాజరు. అసత్య ఆరోపణలు వద్దు, గోశాలకు రండి, భూమునకు కోట ఎమ్మెల్యేల ఫోన్. కర్నూలు జిల్లా అంతర్జాతీయ డీజిల్ దొంగలు అరెస్ట్. తెలంగాణ సీఎస్ అధికారులు బలవుతున్నారని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలపై ఆయన స్పందించారు. ఐఏఎస్ అటవీ అధికారుల వంతైందని, ఇతర అధికారులుగా జాగ్రత్తగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి సైన్యంలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ ముఠాలా పనిచేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు. మరి ఇందులో నిన్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు. ఎంత తీవ్రంగా ఉంది అంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సాధికార కమిటీ ఇది. ఆ కమిటీ యొక్క రిపోర్ట్లో కమిటీ వారు అపాయింట్ చేసిన రిపోర్ట్ నా దగ్గర ఇక్కడ ఉంది, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఎన్ని విషయాలు చెప్పారంటే, మేమేదైతే వాదన వినిపించామో ఇక్కడ మొన్న, వారు దాన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ పూర్తి స్థాయిలో మేము చేసిన వాదన కరెక్ట్ అంటూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టం చేసింది. మీరు చూసినట్టయితే వారు చెప్పిన కొన్ని మాటలు నేను యథాతథంగా కోట్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ మియర్లీ కోటింగ్ ద కమిటీస్ రిపోర్ట్. ఇది నా కవిత్వం కాదు. ప్రైమా ఫేసి ద సబ్జెక్ట్ ల్యాండ్ సీమ్స్ టు బి అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఓనర్షిప్ విషయంలో సూత్రప్రాయంగా మౌలికంగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొజిషన్లో ల్యాండ్ ఉంది కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాలని ఒకటి చెప్పారు. రెండవది వారు చెప్పిన మాట, until the ownership and legality of the land use are settled by this honorable court, all ongoing or proposed actions to mortgage, lease or commercially exploit the land by TGIAC may be stayed by this honorable court to prevent further financial and legal complications. ఈ విషయం తేలేదాకా, ఈ విషయం ఓనర్షిప్ విషయం కానీ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ అంటే అక్కడ అడవి ఉండగా కూడా అడవిని ధ్వంసం చేసి కట్టొచ్చా లేదా అనేది కానీ తేలేదాకా, సుప్రీంకోర్టు తేల్చేదాకా ఆల్ ఆన్గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మార్ట్గేజ్, టు లీజ్ ఆర్ టు కమర్షియలీ ఎక్స్ప్లాయిట్ అంటే అక్కడ కట్టడాలు కానీ తాకట్టు పెట్టడాలు కానీ అట్లాగే లీజ్కి ఇవ్వడాలు కానీ ఇవన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా, స్టే చేసే విధంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నా రిపోర్ట్లో చెప్పింది. అట్లాగే వారు చెప్పిన ఇంకొక మాట, in view of the seriousness of violations and potential financial impropriety, an independent investigation by any specialized agency may be ordered. చెప్పిన మాట మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, ఇది ఇంపార్టెంట్ మాట. వారు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన మాట ఏంటంటే, చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రొప్రైటీ, ఇక్కడ జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు, ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి. ఇది నా మాట కాదు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్. అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను. ఈ 10,000 కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO, CVC, CBI జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను. వాళ్ళ మా వాదనను సమర్థిస్తూ, మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టు చేతిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం. గురుగ్రామ్ భూ కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా వరుసగా మూడో రోజు ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన భార్య కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. ఈడీ కార్యాలయంలోకి ప్రవేశించే ముందు వాద్రా మీడియాను పలకరించి చేతులు ఊపి బొటనవేలు పైకి చూపారు.
अबे हट जाओ बहन के दोनों गले मिल गई माता जी बन गई सर हो गया काम जय श्री राम ఈ ఏడాది నుంచి నంది అవార్డులను అందిస్తామని, నంది నాటకోత్సవాలను నిర్వహిస్తామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కళా సాంస్కృతిక వైభవాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కందుకూరి రంగస్థల పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు. నాటక రంగంలో అత్యుత్తమ సేవలందించిన వారికి అవార్డులు ఇచ్చారు. అదేవిధంగా సినిమా, నాటకం రెండింటికి కూడా అద్భుతమైనటువంటి సంభాషణలను అందించేటువంటి బుర్రా సాయి మాధవ్ గారు, అదేవిధంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా గారు, అదేవిధంగా శ్రీ శేషయ్య గారు, అన్నిటికంటే మించి ఈరోజు ప్రజల రివార్డుని, ఇప్పుడు ప్రభుత్వం తరపున అవార్డుని అందుకుంటున్నటువంటి 50 మంది కళాకారులకి, అంతకు మించి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి 50 మంది ప్రేక్షకులకి కూడా నమస్సుమాన్యాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమాల పరంపర కొనసాగించడానికి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, స్వయానా కళాకారుడైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, బూజు పట్టిన పాత భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి సంఘ సంస్కర్త, యుగ పురుషుడు, నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతోటి ఈ నాటకరంగ దినోత్సవాన్ని మనం సగర్వంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆ మహానుభావుడు తన సంస్కరణోద్యమానికి మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి నాటకం ఎస్వి గోశాలపై కూటమి నేతలు, వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరస్పర సవాళ్లతో తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. గురువారం ఉదయం గోశాల వద్దకు కూటమి ఎమ్మెల్యేలు పులవర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులతో పాటు టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తదితరులు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచే భూమన కరుణాకర్ రెడ్డికి వారు ఫోన్ చేశారు. అసత్య ఆరోపణలు చేయడం కాదని క్షేత్రస్థాయికి రావాలని కోరారు. ఎమ్మెల్యేలు పులవర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, కలికిరి మురళీమోహన్ భూమనకు ఫోన్ చేశారు. పోలీసుల సూచనల మేరకు 5గురితో రావాలని ఆయన కోరారు. ఎమ్మెల్యేల ఫోన్ నేపథ్యంలో గోశాలకు వస్తానని భూమన తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. పల్లా శ్రీనివాస్ గారు కదన్నా, నేను వస్తాను. సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నా. నమస్తే సుధీర్ అన్న, బొజ్జల శ్రీకాళహస్తి అన్న సుధీర్ అన్న, నేను రిక్వెస్ట్ చేస్తాను. అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము అన్న.
మీకు ఇమీడియట్గా ఎస్కాట్ అరేంజ్ చేస్తాము. మీరు 5 మంది కన్నా ఎక్కువ రావద్దు. మేము పంపిస్తామండి, ఎస్పీతో మాట్లాడతాము. ఎప్పుడు ఎస్పీతో మాట్లాడతాము, మీకు పంపిస్తాము. మీరు ఇంటికాడ మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు ఇంటికాడ ఉన్నారా? మీరు వీఆర్ సెండింగ్ ఎస్కాట్ ఇమీడియట్లీ. దే విల్ పిక్ యూ అప్, దే విల్ కమ్. మేము పంపిస్తాము, మీరు రండి. మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు రాలే ఎక్కువ కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నామన్నా. ఎక్కడ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు లేరు కదన్నా. మాకు అర్థమైంది అదే, పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల పెట్టలే. దట్ ఈస్ బీన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అస్ అన్న. మీకు ఇప్పుడు ఎస్పీ గారితో మాట్లాడి పంపిస్తామన్నా. ఎస్పీ రాడలే కానీ మీకు ఎస్కాట్ పంపిస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఓకే రైట్, పంపిస్తాం. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పరిధిలో మట్టి నాణ్యత పరీక్షలు రెండో రోజు గురువారం కూడా కేంద్ర నిపుణుల బృందం చేసింది. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి సిద్ధార్థ హెడావో, విపుల్ కుమార్ గుప్తా, జలవనరుల శాఖ అధికారి నిర్మల తదితరులు రెండో రోజు దండంగి పోలవరం జల విద్యుత్ కేంద్రం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానికంగా ల్యాబొరేటరీలో పరీక్షించడంతో పాటు మరింత సూక్ష్మంగా తమ కేంద్ర కార్యాలయంలో పరీక్షించేందుకు సేకరించారు. స్థానికంగా సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్లో నిర్వహించే పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో అవసరమైన ప్రాంతాల్లో అవసరమైన మేర ఈ మట్టిని వినియోగిస్తామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. దేవరాపల్లి మండలంలోని గురువారం దేవరాపల్లి వాకపల్లి పంచాయతీలో ఉపాధి హామీ కూలీల పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని చేతులెత్తి దండం పెడుతూ నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ బాబు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 55 కోట్లు ఉపాధి హామీ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 13 వారాల నుండి బకాయిలు చెల్లింపులు చేయకపోతే కూలీలు ఎలా బ్రతకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 55 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. సకాలంలో బకాయిలు చెల్లింపులు చేయని సంబంధించిన శాఖపై కూలీలు కేసులు పెట్టుకునే అవకాశం చట్టంలో ఉందని, అటువంటి అప్పుడు కూలీలు ఎందుకు ప్రభుత్వంపై కేసులు పెట్టకూడదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఉపాధి కూలీలకు పనులు కల్పించడంలో మొదటి స్థానంలో అనకాపల్లి జిల్లా ఉందని జిల్లా కలెక్టర్ గారే స్వయానా ప్రకటించారని, మరి పనిచేసిన కూలీలకు కూడా బిల్లులు చెల్లింపులో మొదటి స్థానంలో ఉండాలి కదా అని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని, బకాయిలు చెల్లింపులు చేయని ప్రభుత్వంపై ఎందుకు కేసులు పెట్టకూడదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. పవన్ కళ్యాణ్ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలి. తట్టా గురపం పారా మంచినీళ్ళ డబ్బులు ఇవ్వాలి. సంబరాల మనిషి డబ్బులు ఇవ్వాలి. సంబరాల మనిషి 30% ఇవ్వాలి. పాతాల వెనుసలన్నీ కొనసాగించాలి. తట్టా గురపం పారా మంచినీళ్ళ డబ్బులు ఇవ్వాలి. గ్రామీణ ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ జిల్లాలోని 55 కోట్ల రూపాయలు బకాయిలైనటువంటి ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూలీలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడి పస్తులుండి ఈరోజు అర్ధాకిలతో ఈరోజు పనిచేయనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒక పక్కేమో ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి సమ్మర్ అలవెన్స్, తట్టా, గుణపం, పార, మంచినీళ్ళ డబ్బులు అటువంటివి కుదించేసింది. ఈ సంవత్సరం 7 రూపాయలు పెంచి మీరు పండగ చేసుకోండి అని చెప్పడం అంటే ఈరోజు ఉపాధి పట్ల, ఉపాధి పనుల పట్ల ఈరోజు ఈ ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఏదైతే దేశంలో 27,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి వెంటనే విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,700 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలోనే 55 కోట్లు ఉంది. దేవరాపల్లి మండలంలోనే సుమారుగా 3 కోట్ల రూపాయలు బకాయిలు అంటూ ఉన్నాయి. ఈ బకాయిలన్నీ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఉపాధి కూలీలు నరేంద్ర మోడీ బాబు మాకు బకాయిలు చెల్లించండి, మా ఆకలి తీర్చండి అని చెప్పేసి, కళ్యాణ్ బాబు మా బకాయిలు చెల్లించండి, మా ఆకలి తీర్చండి అని చెప్పేసి ఈరోజు చేతులెత్తి పెద్ద ఎత్తున నిరసన అటువంటిది దేవరాపల్లి మండలంలోనే ఈరోజు నిరసనలు ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వెంటనే బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలి. మూడోది, ఈరోజు కూలీలు ఊరకనేమి డబ్బులు అడగట్లేదు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005, 2006లో చేయబడింది. ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలో మేము కూలీలందరికీ 100 రోజులు పని కల్పిస్తామని జాబ్ కార్డు ఇచ్చారు. ఇది మా హక్కు. ఈ హక్కు కోసం మేము పనిచేస్తున్నాం. పనిచేసిన దానికి మేము డబ్బులు అడుగుతున్నాం. ఒకవేళ డబ్బులు ఇకపోతే 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించినటువంటి ప్రభుత్వం మీద కూలీలు కేసులు పెట్టుకునేటువంటి అధికారం ఈ కూలీలకు ఉంది. మరి అటువంటిప్పుడు ఈ ప్రభుత్వం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూలీలు ఎందుకు కేసు పెట్టకూడదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కూలీలు అటువంటి పరిస్థితులు తీసుకురాకుండా వెంటనే ప్రభుత్వం కూలీలకు ఇవ్వాల్సినటువంటి దీర్ఘకాలికమైనటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి, తట్టా, గుణపం, పార, మంచినీళ్ళు డబ్బులు ఇవ్వాలని, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మనిషికి 200 రోజుల పనులు 600 కూలీ ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించండి. నరేంద్ర మోడీ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించండి. పవన్ కళ్యాణ్ బాబు మా నిధులు వెంటనే విడుదల చేయాలి. బకాయిలు వెంటనే చెల్లించాలి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సిఐని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మార్చి 29, 2025 తేదీన జరిగిన నూకాలమ్మ తల్లి పండుగ మహోత్సవంలో నర్సీపట్నం మండలం గురందరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన సేనాపతి వెంకటరత్నం నాయుడుపై కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ 12, 2025 పరదేశమ్మ తల్లి పండుగన జరిగిన మాకవరంపాలెం మండలం చామంతిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన బొడ్డు గోవిందులపై మాకవరంపాలెం స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ పండుగలో జరిగే ప్రోగ్రామ్స్ కు డీఎస్పీ గారి పర్మిషన్ తీసుకోవడం జరిగిందని అన్నారు. డాన్స్ బేబీ డాన్స్ మరియు స్టేజ్ ప్రోగ్రామ్స్ కి జరిపించడానికి డీఎస్పీ మరియు సీఐ పర్మిషన్ తీసుకున్నా కూడా స్థానిక ఎస్ఐలు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా వీరిద్దరిపై అక్రమ కేసులు పెట్టడం తగదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అట్టి నాయకులు మరియు సర్పంచ్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఒత్తిడి మేరకు కూడా మా పార్టీ నాయకులు ఇద్దరిపై కేసులు భరించిన సంగతి చూసాం. దాని సందర్భంగా ఈరోజు సీఐ గారిని ఆ కేసులు ఎత్తివేయాలని చెప్పి మరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొదటగా మాగవరపాలెం మండలంలో చామంతపురం గ్రామానికి సంబంధించి మా పార్టీ సంబంధించి లీడరు అక్కడ సర్పంచ్ బొడ్డు గోవింద్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేయడం జరిగింది. ఏంటంటే ఆ రోజు 12వ తారీఖుని పద్దేశం పండుగ సందర్భంగా ఆ గ్రామంలో 12 ఏప్రిల్ సందర్భంగా ఒక మన రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో పరదేశం పండుగ ఉంది, దానికి డ్యాన్స్ చేసుకోవడానికి నిర్వహించడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి డిఎస్పీ గారిని సిఐ గారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి ఏదైతే 12వ తారీఖుని మరి ప్రోగ్రాం చేశారో ఆ ప్రోగ్రాంలో మా పార్టీ సర్పంచ్ సంబంధించిన మరి గోవిందు ఒక పాటకి డ్యాన్స్ వేసాడని అసభ్యంకరంగా ఉందని చెప్పి, మరి అసభ్యకరంగా లేకపోయినప్పటికీ కూడా ఒక పాట వేసాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఎప్పుడు కట్టారంటే 12వ తారీఖున జరిగితే 14వ తారీఖున 2 రోజుల తర్వాత ఎవరైతే కంప్లైంట్ కానిస్టేబుల్ ఉన్నారో వి చంటిబాబు కంప్లైంట్ ఇస్తే కట్టారు. ఒకటే చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు నిజంగా ఈ డ్యాన్స్ సంబంధించి పర్మిషన్ ఆల్రెడీ డిఎస్పీ గారు సిఏ గారు కూడా ఇవ్వడం జరిగింది. స్టేజ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అసభ్యకరంగా డ్యాన్సులు కూడా ఎక్కడ కూడా వేయలేదు. ఆ గ్రామంలో ఎవరు కూడా ఇది అసభ్యకరంగా ఉందని చెప్పి ఎవరు కూడా గ్రామం నుంచి కూడా ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు.
కేవలం ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంటే వైరల్ అయిందని చెప్పి కేవలం సోషల్ మీడియా ఆధారంగా మరి ఎవరైతే మరి చంటిబాబు గారి పేరున కానిస్టేబుల్ ఉన్నారో ఆయన పేరున మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రోజు ఆ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో చంటిబాబు అనే కానిస్టేబుల్ కానీ 3 కానిస్టేబుల్ ఆ ప్రోగ్రాం దగ్గరే ఉన్నారండి డ్యాన్స్ చేసేటప్పుడు. మరి ఎందుకు ఆ రోజు అదే పోలీసులు ఎందుకు ఆపలేదని చెప్పి అడుగుతా. అంటే కేవలం మీరు పర్మిషన్ ఇవ్వడం, మరి డ్యాన్స్కే పర్మిషన్ ఇచ్చారు. మరి డ్యాన్స్లో డ్యాన్స్లు వేస్తుంటే దాని మీద మళ్ళీ ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకుడి మీద మరి 2 రోజుల తర్వాత కేసులు కట్టడం సంగతి మొదటగా చెప్తున్నాను. అలాగే రెండోది మరి నూకాలమ్మ జాతర అని చెప్పి మరి గురంద్రపాలు నర్సీపట్నం రూరల్కి సంబంధించి శానపతి చంద్రబాబు వెంకటరత్న మా సర్పంచ్ మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కూడా 29వ తారీఖు 3వ నెల మార్చిలో నూకాలమ్మ జాతర సందర్భంగా ఆయన కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. మాకు స్టేజ్ పర్మిషన్ కావాలని చెప్పంటే డిఎస్పీ గారు సిఏ గారు దానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మీద కూడా మరి కేసు పెట్టారు. ఎప్పుడు పెట్టారండి? 29 మార్చిలో 29వ తారీఖు జరిగితే 15/4 నిన్న కాక మొన్న అంటే 17 రోజుల తర్వాత ఆయన మీద కేసు కట్టారు. ఎక్కడ కూడా ఆయన అసభ్యకరంగా డ్యాన్స్లు ఏమి వేయలేదు స్టేజ్ మీద. ఆ గ్రామంలో ఎవరు కూడా కంప్లైంట్లు కూడా ఇవ్వలేదు. కేవలం సోషల్ మీడియా వచ్చిందని చెప్పి 17 రోజుల తర్వాత ఈ అక్రమంగా కేసు కట్టిన అంతర్జాతీయ డీజిల్ దొంగలు అరెస్ట్. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం. ఇవాళ కర్నూలు జిల్లా ఎస్పీ విశ్రాంత పటేల్ ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ హేమలత సూచన మేరకు అంతర్జాతీయ డీజిల్ దొంగలను పట్టుకున్న అదోని 1 టౌన్ సిఐ శ్రీరాములు వారి పోలీస్ సిబ్బంది. అదోని డీఎస్పీ హేమలత మాట్లాడుతూ 1 టౌన్ పరిధిలో డీజిల్ దొంగతనాలు లారీలోంచి కంటిన్యూగా జరిగినాయి. కేసును బట్టి ఇన్వెస్టిగేషన్ చేశాము. మనకి 12 మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు. 10 మంది డీజిల్ దొంగిలించిన వారు. ఒకరేమో డీజిల్ ని రిసీవ్ చేసుకునే వాళ్ళు డీజిల్ ను తీసుకొని క్యాష్ ఇస్తారు. 10,30,000 నగదు స్వాధీనం. అలాగే అంతేకాకుండా నేరానికి ఉపయోగించిన 4 వెహికల్స్ ని సీజ్ చేశాం. 11 మంది అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ హేమలత ప్రెస్ మీట్ లో తెలిపారు. మరో 3 పరారీలో ఉన్నారు. మనకి ఈరోజు ఒక 12 మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు. 11 మంది డీజిల్ అఫెండర్స్, అందులో 10 మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు. ఒకరేమో ఆ దొంగలించిన డీజిల్ని రిసీవర్, ప్రాపర్టీ రిసీవర్. వీళ్ళు ఆ డీజిల్ని తీసుకొని ఏదర్ క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు. సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ని ఈరోజు మొత్తం 10,30,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా 4 వెహికల్స్ని సీజ్ చేశాము. ఒకటి ఇన్నోవా, ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్టిగో లోగాన్ వెహికల్స్ 2, ఇన్నోవా 1 అండ్ ఇంకొకటి ఎర్టిగో లోగాన్. అంటే మొత్తం 4 వెహికల్స్ని ఈ దొంగతనానికి యూజ్ చేశారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ కార్లో వస్తారు, ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు లాక్ పగలగొట్టడం, డీజిల్ ట్యాంక్. ఆ డీజిల్ ట్యాంక్లో ఎన్ని లీటర్లు ఉంటాయి, అది 360 కావచ్చు, 320 కావచ్చు, 400 కావచ్చు, ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ని క్యాన్స్లో ఫిల్ చేసుకోవడము, వచ్చిన కార్లో అలానే తీసుకెళ్ళిపోవడం. ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక 6 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆదోని పట్టణం, ఆదోని 1 టౌన్లో ఒక 4 కేసులు, ఆలూరులో ఒక కేసు అండ్ ఆదోని 2 టౌన్లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. సో దాని బేస్డ్ మొత్తం 10,30,140 రూపాయలు క్యాష్ సీజ్ చేశాము. అండ్ 35 లీటర్ల పరిమాణం కలిగిన 10 క్యానులు, అంటే మొత్తం 350 లీటర్ల డీజిల్ని సీజ్ చేశాము. 10 ఎంటీ క్యాన్స్ని కూడా సీజ్ చేశాము. వీళ్ళు ఇక్కడ మీకు కనబరిచిన ముద్దాయిలందరూ వీళ్ళు నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అంటే ఈ జిల్లాలోని 3 తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళ వివరాలు: రమేష్ నాయక్, పాండు నాయక్, పాపా నాయక్, రవి నాయక్, మహేష్ నాయక్, కిషన్ నాయక్, రవి నాయక్, సురేష్ నాయక్, కిషన్ నాయక్. మా కౌన్సిలర్ల సత్తా చూపిస్తాం. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సమక్షంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్థసారథి యుక్తులు
కుయుక్తులతో నియోజకవర్గంలో అబద్ధాలను కుదరగొట్టుకుంటూ తిరుగుతూ మాపై సభ్యులపై ఎన్ని కుట్రలు పన్నినా వాటినన్నిటినీ అధిగమించి అవిశ్వాసంతో బీజేపీ ముసుగులో ఉన్న చైర్పర్సన్ దించేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అధోని కేంద్రంగా వైకాపా పార్టీకి మరలా జీవనం పోసి బ్రతికించాలని కౌన్సిల్ సభ్యులు ఉద్దేశించి వారిని అభినందించారు. నేటితో నియోజకవర్గంలో పార్టీ రాజకీయాల పతనం, కూటమి ప్రభుత్వం పతనం ఆసన్నమైందని అన్నారు. గెలిచిన రోజు నుండి అధోని చేసింది మాత్రం శూన్యం, మా మీద పడి ఆడటం మాత్రమే గగనం అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పత్రికా ముఖంగా ఖండించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అలాగే పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడి మామ కూడా గట్టిగా చెప్పినాడు కాబట్టి తప్పకుండా మీ కోరిక, మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పార్టీ ఇంత పెద్ద ప్రతిష్టను పార్టీకి ఇచ్చినందుకు మీ కోరిక తప్పకుండా పార్టీ నెరవేరుస్తుంది. కాబట్టి ఈరోజు మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేపట్టింది సాయి ప్రసాద్ రెడ్డి గారికి. ఏదన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేవాళ్ళు అది కాదు. ఎందుకంటే వాళ్ళు మనకింటే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు, వెలిపిస్తూ ఉంటారు ఏమన్నా కూడా. ఎందుకంటే ఇలాంటి బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించి వాళ్ళు మనగడ లేకుండా చేసే పరిస్థితి చేస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఈరోజు ఈ విధంగా అవమానం జరిగిందని చెప్పేసి వాళ్ళంతా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చెప్పడం చేద్దాం. ఏదన్నా ఒక మెంబర్ ఆయన ఎక్స్ ఆఫీసుగా మెంబర్ ఎవరో ఎమ్మెల్యే గారు అది ఖచ్చితంగా ఉండాలా ఈరోజు. ఎందుకంటే ఉంటే మా సత్తా ఏమో, మా పార్టీ నాయకులు కౌన్సిలర్ల సత్తా ఏమో చూపిస్తా ఉందని చెప్పి చేద్దాం. అనవసరంగా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కౌన్సిలర్లకు పోలే, ఏదో ఫస్ట్ టైం గెలిచినట్టు పోయినారో మాట్లాడతామని వస్తా ఉన్నాం. అంతవరకే ఏదున్నా మన ఎమ్మెల్యే అధికారం అక్కడ పనిచేయదు. అది తెలిసి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్లు పోయి కౌన్సిలర్ కూర్చోబెట్టి మాట్లాడి తన పనులు చేసుకోవడానికి తన ఆదాయం చూసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఏ రకంగా కూడా వాళ్ళలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయలేదు పార్టీ తరఫున. అందుకే ఏదున్నా కూడా ప్రత్యేకంగా మనందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అన్ని ప్రయత్నాలు చేసినా, అన్ని రకాలుగా పక్కబెట్టినా కూడా ఏ విషయాన్ని కూడా తలంచుకోకుండా మన పార్టీ గౌరవాన్ని పెంచినటువంటి ఘనత మహిళా. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.